జైత్యాల రూరల్ మండలంలో హైదరాపల్లి గ్రామంలో వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను మరియు తడిచిన ధాన్యాన్ని రైతులతో కలిసి పరిశీలించిన మాజీ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అని, వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతు కన్నీళ్లు పెట్టుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధానిలో రాజకీయం చేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ మరియు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలి. ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే వారి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించి కొనుగోలు చేయాలని అన్నారు. జైత్యాల నియోజకవర్గంలో ఈ అకాల వర్షాల కారణంగా పంట నేలకొరిగింది. ఇవాళ మా జైత్యాల మండల్ హైదరాపల్లి గ్రామంలో చూస్తే రైతుల కళ్ళల్లో ఇలా నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాలం కూడా పగబట్టింది. ఇలా ప్రభుత్వం కూడా రైతుల పైన పగబట్టద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కూడా జోకట్లేదు. ఆ మొక్కలు మొక్కుబడిగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసిందే తప్ప మొక్కజొన్న కూడా పూర్తి స్థాయిలో మరి కొంటలేరు. ఒక ఎకరానికి దాదాపు ఒక రైతుకు 18 క్వింటాలు మాత్రమే కొంటా అని చెప్పేసి మొక్కలకు పరిమితి చేసిండ్రు. ఎక్కడన్నా రైతుకు పరిమితి ఉంటుందా? ఇప్పుడు ఎంత పంట పండిపిస్తే అంత కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆనాడు కేసీఆర్ గారు రైతు బాంధవుడై నీళ్లకు గోసపడ్డటువంటి ఈ నేలకు దాహం తీర్చినటువంటి నాయకుడు, రైతును రాజు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎవరు కూడా అడగలే రైతు బంధు ఇవని, ఏ రైతు కూడా మరి అర్జీ పెట్టుకోలేదు. కానీ రైతుకు ఎలక్షన్ చిన్నకారు రైతు ఉంటాడు, మరి ఏ సౌకర్య దగ్గరికి పోయి చేజాపే పరిస్థితి వాళ్ళకు ఉండద్దని చెప్పేసి రైతు బంధు అని చెప్పేసి గొప్పగా మరి రైతులను ఆదుకున్న నాయకుడు మరి కేసీఆర్ గారు. గతంలో నీళ్లకు ఏడిసింది. ఇలా జైత్యాల నియోజకవర్గంలో బీర్పూర్ లాంటి ప్రాంతం, సారంగపూర్ లాంటి ప్రాంతాలకు పిల్లనియాలంటే భయపడేవాళ్ళు. భూమి ఉన్నది కానీ అక్కడ పంటలు వండే పరిస్థితులు లేదు. నా బిడ్డని ఇస్తే ఏం చేసుకొని బతుకుతారని చెప్పేసి వెనుక ముందయ్యే పరిస్థితులలో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇలా ఏ గుంట కూడా, ఏ చిన్న మడి కూడా ఎండిపోకుండా మరి నీళ్లతోటి మరి ఇలా జలకళ సంతరించుకుంటుంది. పచ్చని పొలాలు, పచ్చని పంటలు వండాలి తెలంగాణలోని కేసీఆర్ గారు.